వీటన్ న్యూస్ కి స్వాగతం। పామర్రు మండలం ఐనంపూడి గ్రామంలో జరిగిన ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పామర్రు మండలం ఐనంపూడి గ్రామంలో ఎంఎస్ఎంఈ సూక్ష్మ చిన్న మధ్య తరహతి పరిశ్రమలు ఆధ్వర్యంలోని 7 ఎకరాల భూమిలో 11,30,00,000 రూపాయల ఖర్చుతోటి నిర్మించనున్న పారిశ్రామిక పార్క్ పనులు బుధవారం ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమంలో వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ పారిశ్రామిక పార్కు ఏర్పడటం వల్ల ఆ ప్రాంత ప్రజలతో పాటుగా నియోజకవర్గం యువతకు ఎంతో మేలు చేకూరుతుంది అన్నారు। దాదాపుగా 5,500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని దాదాపుగా 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు। ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, కృష్ణా జిల్లా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ వల్లూరి పల్లి గణేష్, పామర్రు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి తాడిశెట్టి నరేష్, ఐనంపూడి మాజీ సర్పంచ్ బొప్పన భరత్, పి సుబ్బయ్య, పార్టీ మండల అధ్యక్షులు కుదరవల్లి ప్రవీణ్ చంద్ర వారితో పాటుగా అధికారులు, నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। మీ సోదరుడిగా, మీకు సేవ చేసే సేవకుడిగా, మీ స్థానిక ఎమ్మెల్యేగా కుమార్ రాజా చాలా గర్వపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు, చాలా ఆనందంగా ఉందని కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా। ఎందుకంటే రాబోయే 10 సంవత్సరాల్లో ఇక్కడికి మళ్ళీ ఎవరైనా వచ్చి చూస్తే ఏం జరుగుతుందని చూస్తే ఇక్కడంతా కూడా ఇండస్ట్రియల్ హబ్ గా ఈ గ్రామంలో ఇంటికి ఒక ఉద్యోగం వచ్చే విధంగా, నియోజకవర్గంలో ఇది 2వ బెల్ కంపెనీ ప్రాంగణంగా మారిపోయే విధంగా కూడా రూపుదిద్దుకోబోతుంది। గుడివాడ ఒకవైపు, మచిలీపట్నం ఒకవైపు, ఉయ్యూరు ఒకవైపు, అవనగడ్డ ఒకవైపుగా సెంటర్ లో ఉన్న ఈ పామర్ జంక్షన్ లో ఈ ఇండస్ట్రియల్ హబ్ చాలా తలమానికంగా మన నియోజకవర్గానికి గర్వకారణంగా ఉండబోతుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, వాతావరణం అనుకూలించకపోయినా కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం। ఏదైతే కార్యక్రమం తలపెట్టామో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ దాంట్లో భాగంగా మంత్రులు కూడా ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా సుభాష్ గారు కానీ, రవీంద్ర గారు కానీ కార్యక్రమాలన్నింటినీ కూడా సమయం తీసుకొని ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందిగా ఏదైతే జేఎం గారు, వెంకట్రావు గారు, అదేవిధంగా బాబ్జీ గారు అడుగుతున్నారు। ఎక్కడ ఉందంటే ఎక్కడ లేదు, మనకి ఈరోజు చాలా కష్టమైపోయింది। గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడికక్కడ ఆక్రమణకు గురయ్యి, లేకపోతే ఇంకోటో లేదా ఎక్కడ మనకి చాలా స్కేర్సిటీ ఉంది। మరి అలాంటిది దీన్ని ఐడెంటిఫై చేసి, దీన్ని ప్రొజెక్ట్ చేసి ఇక్కడే రావాలి అని చెప్పి మనం పట్టుబడిన విక్రమార్కులాగా కలెక్టర్ గారు, నేను ఆ రోజు 3 మంత్స్ పాటు 100 డేస్ ఇది పైన సెక్రటరీ గారితో వీళ్ళందరితో మాట్లాడితే ఫస్ట్ ఫేజ్లోనే 40 నియోజకవర్గాలను ఐడెంటిఫై చేశారు। ఏదైతే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్ అని చంద్రబాబు గారి యొక్క ఆలోచన ఉందో, ఆయన తెలివితేటలు, ఆయన మేధస్సు, దానిపైన ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త రావాలి, ప్రతి ఇంట్లో అందరూ కూడా ఒక ఫ్యామిలీలో ఒక వ్యాపారవేత్త ఉండాలనే ఆకాంక్ష మేరకు ఇది పామర్రు నియోజకవర్గంలో 80% మంది రైతు వారీగా ఉండి ఇలాంటి ఇండస్ట్రియల్ హబ్, ఇలాంటి ఇండస్ట్రియల్ పార్కులు లేని ఈ నియోజకవర్గంలో ఇది తీసుకురాగలిగితే యువతకి చాలా మేలు జరుగుతుంది। చుట్టుపక్కల నియోజకవర్గాలకి ఇది జంక్షన్ గా అవుతుంది। ఖచ్చితంగా ఇక్కడ భూములు పెరుగుతాయి। అదేవిధంగా ఏదైతే దారులు అనుకుంటున్నామో ఇక్కడి నుంచి మెయిన్ రోడ్డుకి కనెక్ట్ అయ్యే 40 ఫీట్ రోడ్డుకు కూడా ఇక్కడ ప్రొక్యూర్ చేయబోతున్నాం, ఇటువైపు కూడా ప్లాన్ చేయబోతున్నాం। ఆ రకంగా ఈ ప్రదేశం, ఈ చుట్టుపక్కల అందరికీ కూడా ఐనంపూడి గ్రామం ఒక హెడ్ క్వార్టర్ గా, ఇండస్ట్రియల్ హబ్ కి ఐనంపూడి విలేజ్ ఒక తలమానికంగా మారుతున్నందుకు ఈ గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా, సందేశాన్ని అందించవలసిందిగా మంత్రి వారు శ్రీ కొల్లు రవీంద్ర గారిని కోరుకుంటున్నాను। ముందుగా ఆపరేషన్ సింధూర ద్వారా పహల్గాంలో మరి మృతి చెందినటువంటి మన బిడ్డలకి, తోబుట్టువులకి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా సైన్యం మరి ఈ కార్యక్రమం చేసినందుకు ముందుగా వారందరికీ కూడా మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సభా వేదిక ద్వారా। ఆపరేషన్ సింధూరాన్ని ఎందుకు పెట్టారంటే అక్కడ వెళ్ళినటువంటి యాత్రికులకి భార్యాభర్తలు వెళ్తే భార్య ముందే భర్తని వాళ్ళని హతమార్చారు, వాళ్ళు హత్య చేశారు, వాళ్ళు కుంకాలు, పసుపు కుంకాలు వాళ్ళని గురి చేశారు। అందుకని ఈ ఆపరేషన్ సింధూర ఖచ్చితంగా భారతదేశంలో టెర్రరిజం అనేది లేకుండా చేయాలనేది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన। వారికి మరొకసారి ఈ సభ ద్వారా మరి వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఒక మంచి కార్యక్రమం మరి వర్ల కుమార్ రాజా గారి కృషితో
ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా మాకంటే ముందున్నాడు. ముందు ఒకసారి గట్టిగా మనం అందరం కూడా అభినందించాలి. ఎందుకంటే ఒక చేయాలనే తపన, ఏదో చేయాలి, నియోజకవర్గాన్ని ముందు నడిపించాలని చెప్పి ముందు నుంచి కూడా తపన పడుతూ వస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఈ కార్యక్రమం సాధించినందుకు మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, ఆయన కూడా చాలా ఉద్యమాల నుంచి వచ్చారు, అనేక కేసులను కూడా ఎదుర్కొన్నారు, అనేక ఇబ్బందులు పెట్టినా కూడా లెక్క చేయకుండా మరి పార్టీలోకి వచ్చి ఇవాళ గెలిచి మంత్రి అయ్యారంటే అది ఒక తెలుగుదేశం పార్టీ తన సాధ్యం. మంత్రి సుభాష్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన జాయింట్ కలెక్టర్ గారు చాలా డైనమిక్గా ఏ పని చెప్పినా కూడా ఇమ్మీడియట్గా వారు చేస్తూ, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు కూడా మరి బాలాజీ గారు కూడా చాలా సమన్వయంతో జిల్లాని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి వారిద్దరూ ముందుకెళ్తా ఉన్నారు. మరి గీతాంజలి శర్మ గారికి, అలాగే వేదికను అలంకరించిన జోనల్ ఇండస్ట్రీస్ బాజీ గారికి, అలాగే మేనేజర్ వెంకటేశ్వరరావు గారికి, జిఎం ఇండస్ట్రీస్ వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఇక్కడ జెడ్పీటీసీ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మొట్టమొదటి నుంచి కూడా ఎలా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ రోజున పెద్ద ఎత్తున ఒక ఐటీ మీద దృష్టి పెడితే ఖచ్చితంగా గ్రామ స్వరూపాలే మారుతాయి అనే దానికి ఇవాళ మన గ్రామాల ఒక నిదర్శనం. ప్రతి కుటుంబం నుంచి దాదాపు ఎన్ఆర్ఐలు ఉన్నారు. వాళ్ళు గ్రామాల్లో భూమి విలువలు పెరగాలన్నా వాళ్ళు చేసినటువంటి కృషి, వాళ్ళ కష్టం వచ్చి ఇక్కడ మన వాల్యూలు పెంచారు. మరి ఈ రోజున మన ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చూసాం, 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ లేదు. ఎవరిని వచ్చి పెట్టాలన్నా భయపడి పారిపోవడమే. 14-19లో లూలు సంస్థ కానీ అనేక సంస్థలు మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందుకు వచ్చారు. ఐటీ పార్కులో జరిగిన ఎన్నికల్లో దురదృష్టవశాత్తు మనం అధికారం కోల్పోయిన తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చేశారో మనం చూసాం. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపానికి చాలామంది ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయారు. పెట్టుబడులు పెట్టి ఇచ్చిన భూములు కూడా డబ్బులు కొట్టారు. మరి గన్నవరం కాన్స్టిట్యున్సీలో మొన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆ రేట్లన్నీ కూడా తగ్గించడం కూడా జరిగింది. మనం ఎక్వైర్ చేసి మనం స్టార్ట్ చేసినటువంటి పార్కులకు కూడా పెట్టినటువంటి ఇండస్ట్రీస్ కూడా బెదిరించి లాక్కోవడానికి రేట్లు పెంచేసి దౌర్జన్యం చేశారు. తిరిగి మొదలనే మన అశోక లేలాండ్ తిరిగి మలవల్లిలో మొన్న వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఇవాళ ఇలాంటి ఎంఎస్ఎంఈ పార్క్స్ మీద ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టడం జరిగింది. చేతి వృత్తులు, కుల వృత్తులు మనందరూ తెలుసు. ఒకప్పుడు చేతి వృత్తులు, కుల వృత్తులు, ఇవాళ టెక్నాలజీ మారినటువంటి పరిస్థితుల్లో మనం కూడా అడ్వాన్స్గా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ప్రతి గ్రామంలో ఇదివరకు ఒక కమ్మరవాడు ఉండేవాడు, ప్రతి గ్రామంలో ఒక కార్పెంటర్ ఉండేవాడు. ఇవాళ కార్పెంటర్లో కూడా మారిపోయినాయి, చాలా రకాలు వచ్చేసినాయి. చిత్ర మిషన్లు అని చెప్పి వాటికి అన్నీ కూడా వస్తున్నాయి. నేను కూడా ఇండస్ట్రీస్ నుంచి వచ్చాను, నాకు కూడా కొంత అనుభవం. మరి వాళ్ళు ఏదైనా ఒక యూనిట్ పెట్టుకోవాలంటే ఒక ప్రాంతంలో పర్మిషన్లకు ఇబ్బంది వస్తుంది. ఇండస్ట్రియల్ ఏరియా అని, రెసిడెన్షియల్ ఏరియా అని, లేకపోతే అక్కడ ఏదో వేరే ప్రాబ్లం ఉందని కరెంటు తీసుకోవాలంటే మరి లైన్ లేక ఎక్కడి నుంచో స్తంభాలు వేసుకుని లైన్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, ట్రాన్స్ఫార్మర్ల కోసం డిపార్ట్మెంట్ నుంచి తిరగాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ లేకుండా ఒకే ఏరియాలో ఎంఎస్ఎంఈ పార్క్ కింద పెడితే వాళ్ళు వచ్చి జస్ట్ వాళ్ళు కావాల్సినటువంటి మిషనరీ ఊరికే ప్లగ్ పెట్టుకుని స్విచ్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేసుకునే విధంగా ఈరోజు 11 కోట్ల రూపాయలతో ఇక్కడ ఫ్లాటెడ్ మరి ఎంఎస్ఎంఈ పార్క్ని ఏర్పాటు చేస్తాం అనేది శుభసూచకం. దాని ముఖ్యమంత్రి గారికి మరి పామర్ నియోజకవర్గ ప్రజలు ఎప్పటికి కూడా గుర్తుండే విధంగా చేయాల్సినటువంటి అవసరం. మరి బెల్ కంపెనీ ఉంది, మా బెల్ కంపెనీ లాక్కొచ్చి వచ్చి ఇక్కడ పామర్లో పెట్టుకున్నారు. నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పా, సార్ ఇది మచిలీపట్నం హిస్టరీలో ఉందండి, ఇది బెల్ కంపెనీ అనేది 1960-70 సంవత్సరాల్లో, 60 సంవత్సరాల 50 సంవత్సరాలు అప్పుడు పెట్టారు 1950లో. మరి ఆ పరిశ్రమ మీరు తీసుకెళ్ళిపోతే
మాకు కొంచెం ఇబ్బంది వస్తుందన్న. అంటే పర్వాలేదు, మీకు పోర్ట్ వస్తుంది, అక్కడ అన్న నందమూరి తారక రామారావు గారి ఊరు పక్కన ఇది వస్తుంది కాబట్టి నువ్వు ఒప్పుకోవాలి సార్. డెఫినెట్గా ఒప్పుకుంటే అన్నగారి ఊరిలో పెడుతున్నారు కాబట్టి మేము కూడా సహకరిస్తాం. మాకు అక్కడ ఇబ్బందులు వచ్చినా ఆ రోజున ఇక్కడ బెల్ కంపెనీ వచ్చింది, 5 ఏళ్ళు చాలా స్లోగా నడిచింది. ఇప్పుడు త్వరలోనే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా బెల్ కూడా స్టార్ట్ కాబోతాం అనేది ఒక శుభ సూచన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా మనకి మచిలీపట్నం పోర్ట్ వస్తుంది. ఇవాళ మొన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము అందరం కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాం. అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి పోర్ట్ అవుతుంది కాబట్టి గేట్వే ఆఫ్ అమరావతి కింద మచిలీపట్నం పోర్టును పెట్టండి. దాని ద్వారా అటు మచిలీపట్నం, పెడన, అవినిగడ్డ, పామరు, ఉయ్యూరు అన్నీ కూడా ఫ్యూచర్లో డెవలప్ అవడానికి అవకాశం వస్తుందని చెప్పి త్వరలో మేము అందరూ కూడా వెళ్ళి చెప్పడం జరుగుతుంది. మరి ఈ రకంగా అక్కడ కూడా ఇండస్ట్రీస్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున రావడానికి భూములు కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. త్వరలో అక్కడ కూడా వస్తుంది. అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. డెఫినెట్గా ఆ ఉద్దేశంతో ముందుకెళ్ళడం ద్వారా ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ఇవాళ 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని మన ఎన్నికల్లో హామీ ఇచ్చాం. దానికి తగ్గట్టుగానే ఇవాళ ప్లానింగ్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే మన ప్రభుత్వం పనిచేసింది. కానీ ఇవాళ చూసారు మీరు, ఇవాళ నిన్ననే తీర్పు వచ్చింది. ఓబులాపురం గనులు మర్చిపోయింటారు, దాదాపు 15 ఏళ్ల క్రితం ఓబులాపురం గనుల్లో అక్కడ అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని అవమానపరచని నిలబడి పోరాడారు. ఇవాళ వాళ్ళకి శిక్ష పడింది, 7 సంవత్సరాలు శిక్ష పడిందంటే అది నీతి నిజాయితీ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ ఎందుకంటే చూసాం చరిత్రలో ఏది తప్పు చేస్తున్నాడు ఎవరో కూడా తప్పించుకోలేదు. సుదీర్ఘ రాజకీయ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అందరికీ నమస్కారం అండి. నేను కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ని. రెస్పెక్టెడ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్, ఎక్సైజ్ మినిస్టర్ సార్ కొల్లు రవీంద్ర గారు, రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారు, ZM APIIC GMBIC, ఇక్కడున్న అందరు ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా అంటే నాకు పర్సనల్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనము 1 సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు ఫోకస్ ఒకటి ఉంది, దట్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో మనం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, MSME అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఒకటి చేయాలి. ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కంటే MSME ఒక లోకల్ ఏరియాకి ఎక్కువ లాభం వస్తుంది. ఎందుకంటే MSMEలో మన లోకల్ ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చిన్న ఇండస్ట్రీస్ వస్తాయి, వాటికి అరేంజ్మెంట్స్ అంటే ఎలక్ట్రిసిటీ, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాటర్ అవైలబిలిటీ కానీ, రోడ్ అవైలబిలిటీ కానీ, సో వాళ్ళందరికీ ఈ అన్నీ అంటే ఇండివిజువల్గా వాళ్ళు చేయాలంటే చాలా కష్టం. కాబట్టి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్లో ఒకే ఏరియాలో 26 షెడ్స్ కట్టుకొని దాన్ని ఫ్లోర్ వైజ్ పెంచుకొని ఈ అన్ని ఇండస్ట్రీస్ జస్ట్ ఆ మనిషిగా వచ్చి Day 1 నుంచి ప్లగ్ అండ్ ప్లే ఏదైతే ZM APIIC గారు చెప్తున్నారో Day 1 నుంచి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ మనము ఏర్పాటు చేసుకుంటాము. దీనికి మన సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంది, క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది. దాంట్లో 70% కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేస్తుంది, 30% APIIC నుంచి పే చేసుకుంటాం. సో ఇప్పుడు ఫండ్స్ కూడా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం ట్యాప్ చేసుకొని మన జిల్లాలో 7 కాన్స్టిట్యుయెన్సీస్లో ఇది ఫస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో మనము ఈరోజు ఫౌండేషన్ వేస్తున్నాము అండ్ స్టార్ట్ చేయబోతున్నాము. సో అది చాలా గొప్ప విషయం. యాక్చువల్గా మన ఇక్కడ చుట్టూ అన్ని పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, హైవే నుంచి 1 కిలోమీటర్. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రావడానికి చాలా కండిషన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ మన ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళకి మన కోఆపరేషన్ అడుగుతూ మీ లోకల్ ప్రజలందరికీ మీ రిక్వైర్ యువర్ కోఆపరేషన్ అండి. ఇక్కడ వచ్చి దయచేసి ఈ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. యాజ్ జాయింట్ కలెక్టర్ ఈ జిల్లాకి నాకు అయితే చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ దట్ మన జిల్లాకి ఇలా నా డ్యూరేషన్లో ఒక ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వచ్చింది. దట్ విత్ పర్సువేషన్, జెంటల్ పర్సువేషన్ ఆఫ్ ఎమ్మెల్యే గారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చాలా పర్సువేషన్ ఫాలో అప్ చేసుకుంటూ ఇది మాకు మొత్తం స్టేట్లో ఓన్లీ 40 కాన్స్టిట్యుయెన్సీస్కి ఇప్పటి వరకు వచ్చింది.
ఈ ఫౌండేషన్ స్టోన్ ని, దాంట్లో మాకు పామరు కాన్స్టిట్యుయెన్సీలో ఫస్ట్ వచ్చింది. అందుకే అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ అండి. థ్యాంక్ యూ. ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఒక మహోన్నతమైన కార్యక్రమం పామర్ కాన్స్టిట్యుయెన్సీలో జరుగుతూ ఉంది. ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, ప్రతి ఒక్కరూ తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ముఖ్య ఉద్దేశంతో సుమారు అన్ని కాన్స్టిట్యుయెన్సీల్లోని కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ అనేవి ఉండాలని నిర్ణయించడం. అందులో భాగంగా ఈ 40 కాన్స్టిట్యుయెన్సీలలో వర్చువల్ శంకుస్థాపనకి మే 1వ తారీఖున జరగటం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన జరుపుకోవటం హర్షించదగ్గ విషయం. గత ప్రభుత్వం ఏ రోజు ఉపాధి అలాగే నిరుద్యోగ సమస్య మీద దృష్టి పెట్టకపోగా వాళ్ళకి తెలిసిన పాలన ఏంటంటే, సుమారు 10 సంవత్సరాలు అక్కడ పనిచేశాను కాబట్టి వైసీపీలో ఎవరైనా జెండా పట్టుకుని కష్టపడుతుంటే తమ పార్టీకి సార్ పలానా ఓడి అగ్రెసివ్గా ఉన్నాడు, వాడి పార్టీని బలంగా జనాల్లోకి తీసుకెళ్తున్నాడంటే వెంటనే ఏదో కేసు పెట్టమంటాం, వాళ్ళని అరగదొక్కడం. కనీసం ఈ వైసీపీ కార్యకర్తలకి ఒక 15,000 పంచిపెట్టడం, ఏదో సందర్భంలో కుల వృత్తుల్ని ఆధారంగా చేసుకుని 15,000 20,000 సరిపెట్టడం, దానికి ఆనందపడిపోవడం. 10,000 ఎంత ఎన్ని రోజులు ఉంటుందండి? మహా అయితే ఒక 10 రోజులు లేకపోతే 5 రోజులు అంతే తప్ప జీవితాన్ని శాసించే చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టించడం కానీ, లేకపోతే నిరుద్యోగ సమస్య మీద ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాలు మనం చూడలేదు. ఒక జాబ్ మేళాలు కానీ ఏమీ చూడలేదు. అందుకనే ఆ తిరుగుబాటుతనమే కనీసం వైసీపీ కార్యకర్తలకు కూడా తిరిగి ఆ 15,000 సంగతి పక్కన పెట్టి మనకి ఏం చేశారని ఆలోచిస్తే శూన్యం కనపడ్డది. మరి ఈరోజు సగౌరవంగా మీ అందరం చెప్పగలం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయటం అంటే అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి లేదు. ఆయన నిరంతరం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది, ఎంత పని చేసినా సరే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంటుంది. ఈరోజు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలని ముఖ్య ఉద్దేశంతో సుమారు ఇక్కడ 26,000 స్క్వేర్ ఫీట్తో నిర్మించే సుమారు 30 నుంచి 40 మంది ఇండస్ట్రీస్ పెట్టుకునే ప్లగ్ అండ్ ప్లే విధానంతో ఇండస్ట్రీస్ పెట్టుకునే ఆ సౌకర్యం కలిగించడమే కాకుండా సుమారు 500 మంది ఉపాధి కలిగించేలాగా మరి ఇక్కడ పామర్ కాన్స్టిట్యుయెన్సీలో తొలి ప్రయత్నంగా ఇక్కడ ఈరోజు ఈ శంకుస్థాపన జరగడం ఎంతైనా శుభసూచకం. ప్రతి ఒక్కరూ మనకెందుకు లేని అనుకోవద్దు. మరి గతంలో చూసాం, మొన్న ఈ లోన్స్ విషయంలో బీసీ కార్పొరేషన్ లోన్ కానీ కాపు కార్పొరేషన్స్ లోన్ విషయంలో తక్కువ ఇచ్చారు అని కొంతమంది అంటుంటే, కొంతమంది నాయకులు అలా కాదండి 20,000 చెప్పిన డివైడ్ చేద్దాం లోన్ వచ్చిన తర్వాత అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి లక్ష్యం ఒకటే, ఎన్ని తక్కువ వచ్చినప్పటికీ ఒక కుటుంబం దాని మీద బతుకుతుంది, కొంతమంది దాని మీద ఉపాధి కల్పించదని ముఖ్య ఉద్దేశంతోనే లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదో సబ్సిడీ తీసేసి మిగతా అమౌంట్ సబ్సిడీ అమౌంట్ తీసుకుని మిగతా అమౌంట్ బ్యాంకులోనే ఉంచి